మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఎవరైనా సరే ఒకవేళ అవసరానికి మించి బరువుగా ఉన్నట్లయితే ఆ విషయాన్ని అశ్రద్ధ చేయకండి. ఎక్కువ లావుగా ఉండడం, పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సన్నగా, నాజుగ్గా, దృఢంగా ఉంటూ చదునైన పొట్టను కలిగి ఉండి మంచి ఆహార్యాన్ని కలిగి ఉండడం ఏ వ్యక్తికైనా ముఖ్యం. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికి ఇబ్బందే. ఇది హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీనివల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించాలంటే అందుకోసం కొన్ని అతి ముఖ్యమైన జీవన విధాన మార్పులు మనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి. అనారోగ్య కొవ్వు, తీపి ఎక్కువగా ఉండే పదార్థాలను పూర్తిగా నిషేధిస్తే మంచిది. అంతేకాకుండా రోజు 40 నిమిషాలు వ్యాయామం చేయడం ఉత్తమం. పొట్ట సంబంధిత వ్యాయామాలైన గుంజీళ్లు మొదలైన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. అందువల్ల కొవ్వు త్వరగా కరిగే అవకాశం ఉంది. ఒక రోజులో మనం తినే ఆహారంలో 10 గ్రాముల పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచవచ్చు. ఇందుకోసం బీన్స్, పప్పు ధాన్యాలు, పండ్లు, కాయగూరలు, ఓట్స్, పొట్టు తీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు రోజుకు 9 గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు. దీంతో పాటు ప్రోటీన్స్ అంటే మాంసకృతుల మోతాదు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం 100 క్యాలరీల పోషకాలు ప్రోటీన్ల నుంచి అందేలా జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. వీటిని తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఓట్స్తో చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తాయి. దోసకాయ రసంలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. ఇది జీవక్రియను బాగా పెంపొందించి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును చాలా త్వరితగతిన తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అల్లంలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి పొట్టలో ఉన్న కొవ్వును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలోవెరాలో ఒక శక్తివంతమైన పదార్థం ఉంది. అది కొవ్వుకు సంబంధించిన ఎన్నో ఎంజైమ్లను శరీరం నుండి దూరం చేసి నాశనం చేస్తుంది. పొట్టను అంటే కొవ్వును తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు: గుడ్డులోని తెల్లసొన, అన్ని రకాల పండ్లు, పచ్చిగా తినగలిగే కాయగూరలు. మామూలు వ్యాయామం, ఆహార నియమాలతో బొజ్జ తగ్గకపోతే పొట్ట కండరాలను దృఢం చేసే వ్యాయామ పద్ధతులు అనుసరించాలి. ముఖ్యంగా పొత్తి కడుపు, కడుపు లోపలి కండరాలను పటిష్టం చేయడంపై దృష్టి సారించాలి. నీరు బాగా తాగాలి. నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి. నీరు తాగడం వలన ఆహారం తీసుకోవడమూ తగ్గుతుంది. జీవ ప్రక్రియ మెరుగవుతుంది. నీరు శరీరానికి అవసరం. తగినంత ఉంటే ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో అటు ఇటు అవ్వదు. తగినంత నిద్ర వలన 2 రకాల లాభాలున్నాయి. 1, కండరాలు అలసట నుండి తేరుకుంటాయి. నిద్రలో ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. నిద్ర తగినంత పోకపోతే బలహీనపడతారు. కొవ్వు అదనంగా పేరుకుపోయి ఇబ్బంది కలిగిస్తుంది. రిలాక్స్ అవ్వాలి. నిరంతరం టెన్షన్ మంచిది కాదు. ఒత్తిడిలో ఉన్నవారు ఆహారం అధికంగా తీసుకుంటారు. వారి హార్మోనులు సమతుల్యం తప్పుతాయి. సరైన సమయానికి అవసరమైన పని చేస్తూ మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే పొట్ట దగ్గర కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు.